అమ్మగారు ఇంట్లో పని చేసే వాళ్ళకి తెలుస్తుందా పెత్తనాలు చేసే వాళ్ళకి తెలుస్తుందా ఇంటి గురించి ఇంట్లో ఉన్న పనుల గురించి అసలు అంట్లన్నీ దొమ్మితే నా చేతుల మీద తోలుంటుందా అయినా షాపింగ్ పోతే బట్టలో బొట్టు బిల్లలో కొనుక్కోవాలి కానీ ఇట్లా బత్త స్టీల్ సామాన్ తెస్తారు ఎవరైనా అవసరానికి ఉంటాయని కొన్నాను లేవే. చాలండి ఉండేది ఇద్దరు రోజుకో పూట తింటారు వాడేది 2 గిన్నెలు 2 పళ్ళాలు 2 గిలాసులు ఓ రైస్ కుక్కరు అంతకు మించి ఏ రోజు సామాన్లే వాడలేదు మీరు. అంటే చుట్టాలు వస్తే పనికొస్తాయి కదా అని. గొప్ప చుట్టాలు ఇన్ని నెలలుగా ఒక్క చుట్టం చూపు కూడా ఇంటి మీద బల్లేదు. నెలకోసారి ఆ పాల బిల్లుడో ఎలక్ట్రిసిటీ బిల్లుడో గ్యాస్ బిల్లుడో తప్ప ఇంకెవరైనా వస్తారా? ఈ ఇంటికి చుట్టమైనా పొగ్గొట్టమైనా నేనే వచ్చేది. అంటే అది అవునండి అమ్మగారు మీరు సారు లేచిపోయి పెళ్లి చేసుకున్నారా ఇంటి కొమ్మ తీసి? ఏహే లేచిపోయి పెళ్లి చేసుకునేంత కర్మ మాకెందుకే, చక్కగా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం. అయినా ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? లేకపోతే ఏంటి అమ్మగారు మీరు ఇంటికి వచ్చి 2 నెలలు అయింది మీ అమ్మగారు నాన్నగారు ఒక్కసారి కూడా రాలేదు కనీసం ఉన్నారా పోయారా అని ఫోన్ కూడా చేయలేదు. వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు లేవే బిజినెస్ పనుల మీద.